Hello everyone, welcome back to new video. So today we are in Georgia and the capital city Tbilisi. So Georgia is my 12th country and very happy to be here. So Georgia ki swagatam. So Georgia meeku telusu na 12th country and Tbilisi lo unnanu, Georgia capital. So right now we are at Freedom Square, which is one of the famous areas in Tbilisi. You can see one monument there. So basically it is the center of the city of Tbilisi. Tbilisi center lo unnamu Freedom Square or లిబర్టీ స్క్వేర్. యాక్చువల్గా మీకు తెలిసిందే సోవియట్ యూనియన్ ఉండేది. సోవియట్ యూనియన్ వేరియస్ కంట్రీస్ లో డివైడ్ అయిపోయింది. సో వాటి నుంచి ఒక పార్ట్ జార్జియా అనమాట. అప్పుడు యాక్చువల్గా రష్యన్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవారు, ఇవాన్ పాస్కోవిచ్. సో ఆయన పేరు మీద ఉండేది. దాని తర్వాత అల్టిమేట్ గా దాన్ని పేర్లు మార్చారు అనమాట. బెరియా స్క్వేర్ అని, లెనిన్ స్క్వేర్ అని. అల్టిమేట్ గా 1918 లో దీన్ని ఫ్రీడమ్ స్క్వేర్ అనేవారు. ఫ్రీడమ్ స్క్వేర్ ఆర్ లిబర్టీ స్క్వేర్. సో ఈ మాన్యుమెంట్ మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద మాన్యుమెంట్ ఇది. దీని ఎగ్జాక్ట్ లెంత్ ఎంతో నాకు తెలిస్తే పెడతాను వీడియోలో. కానీ అక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక గుర్రం మీద ఒక వారియర్ వెళ్తున్నట్టుంది. సో బ్యాక్ సైడ్ ఉన్నాం మనం, అటు సైడ్ వెళ్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది అసలు ఏంటి అనేది. సో అటువైపు వెళ్ళి చూద్దాం. సో స్క్వేర్ నిండా చూస్తే మీరు షాప్స్ అని ఉంటాయి. మొత్తం ఇదంతా పెద్ద షాపింగ్ డిస్ట్రిక్ట్ అనమాట టిబ్లిసికి. సో ఇదేంటో చెప్పగలరా? ఈ షాప్ సింబల్ తో చెప్పచ్చు, స్పార్ అది. సో అలా స్పార్స్ చాలా ఉన్నాయి ఇక్కడ టిబ్లిసిలో. సో ఇప్పుడు మాన్యుమెంట్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది మాన్యుమెంట్ ఎలా ఉందో. ఒక వారియర్ ఒక గుర్రం మీద వెళ్తున్నట్టు భలే ఉంది కదా. సో నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం అంత క్లియర్ గా ఉండకపోవచ్చు. వీలైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. సో ఓవరాల్ అయితే బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ వైబ్ అంతా. సో నేను జాకెట్ వేసుకున్నాను కదా, చల్లగా ఉంది అనుకుంటున్నారేమో. యాక్చువల్ కొంచెం చల్లగానే ఉంది యాక్చువల్ కంపేర్ చేస్తే. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ చల్లగానే ఉంటుంది. సో కరెంట్లీ ఐ థింక్ 12 degrees అలా ఉంది. సో నిన్నటి నుంచి కొంచెం చలి మొదలైందంట, నాకు అనుకుంటే వాళ్ళు చెప్పారు. అప్పుడు దాకా బాగానే ఉందంట 20 degrees అలాగా. సో మేబీ మళ్ళీ టెంపరేచర్ మళ్ళీ రైజ్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఓకే, అంటే చిన్న జాకెట్ వేసుకుంటే సరిపోతుంది. The next day. Good morning all. It's already second day in Georgia, Tbilisi, and today we are going to see lot of attractions. We may start with the church, and as you know, Georgia is a Christian majority country, but it is also influenced by various other cultures. Like on the right side, it has Armenia and Azerbaijan, which are basically Muslim countries. Left side it has Turkey, and it is one of the country which was divided out of Soviet Union. So on the top it has Russia. So all these influences combined, they form a different vibe here. And ikkada manam basically European and Asian countries cultures ni మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో చూసేద్దాం అదన్నీ వేరియస్ అట్రాక్షన్స్ ఇవాళ. So welcome to the first attraction for today, Holy Trinity Cathedral of Tbilisi. So it's third tallest Eastern Orthodox church and it was built between 1995 to 2004. It consists of 9 chapels. They are chapels of Archangels, John Baptist, Saint Dino, Saint George, Saint Nicholas, 12 Apostles and All Saints. The total area of this cathedral is 3000 square meters. And as you can see, the height of this cathedral is basically 87 meters. So very beautiful church. చాలా బాగుంది చర్చ్ అయితే. చాలా పాతది అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎంటర్ అవగానే ఫస్ట్ ఇది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనం ఇలా రాగానే మనకి ఈ చర్చ్ కనిపిస్తుంది, ఈ అందమైన చర్చ్. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాము చర్చ్ ఎలా ఉందో. సో చర్చ్ 7 o'clock ఓపెన్ చేస్తారు. 7 to 9 PM అనుకుంటా ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడైతే ఫుల్గా మీకు వ్యూ ఉంది. మొత్తం చాలా బాగా కనిపిస్తుంది సిటీ అంతా. సో సిటీలో నాకు ఇప్పుడే ఏ అట్రాక్షన్స్ తెలియదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేను. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. వెరీ బ్యూటిఫుల్. చాలా వాస్ట్ ఏరియా ఇది. 3000 square meters చెప్పాను కదా, అందుకే ఇంత గ్రాండ్గా ఉంది. బ్యాక్ సైడ్ సన్ బ్యాక్ డ్రాప్తో చాలా అందంగా కనిపిస్తుంది చర్చ్. అండ్ ఇక్కడ నుంచి వేరే స్టెప్స్ ఇలా కూడా రావచ్చు అనమాట. నేను ఇంకో సైడ్ నుంచి వచ్చాను. సో మీరు ఇక్కడ జార్జియా ఫ్లాగ్ చూసుకోవచ్చు, రెపరెపలాడుతుంది. సో మోస్ట్లీ మీరు సిటీలో ఏ హిల్ ఏరియాకి వెళ్ళినా, ఏ హై ఏరియాకి వెళ్ళినా మదర్ ఆఫ్ జార్జియా కనిపిస్తుంది. దూరం కనిపిస్తుంది కదా మీకు మదర్ ఆఫ్ జార్జియా. చర్చ్ లోపలికి వెళ్ళొచ్చాను, చాలా బాగుంది చర్చ్. అన్ఫార్చునేట్లీ లోపల వీడియోగ్రఫీ ఎలా లేదు కాబట్టి మీకు చూపించలేను. కానీ అయితే చాలా గ్రాండ్గా ఉంది లోపల. అఫ్ కోర్స్ బయట నుంచి ఇంత గ్రాండ్గా ఉంటే లోపల చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. మోస్ట్లీ వన్ మోర్ చర్చ్ ఆర్ ఏంటో మీరు చూడండి. సో ఒకటి నేను చూసింది ఏంటంటే ఇక్కడ బాగా కుక్కలు పిల్లలు బాగా తిరుగుతాయి. కుక్కలు కూడా మామూలు సైజుగా ఉండవు. చూస్తున్నారు, నేను అదేదో పడుకుంటే ఏందో అనుకున్నాను, అది కుక్క యాక్చువల్గా. సో ఏం చేయవు, కాకపోతే ఎక్కడ చూసినా మీకు స్ట్రీట్ డాగ్స్ బాగా కనిపిస్తాయి. సో వన్ మోర్ టైం ఒకసారి చూడండి బ్యూటీ.
సో చర్చ్ ఎంటర్ అవగానే మీకు అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ఫేమస్ బ్రిడ్జ్ ఇక్కడ టిబిలిసిలో, బ్రిడ్జ్ ఆఫ్ పీస్ అంటారు. సో దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూస్తాం అలాగో అండి, కానీ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిద్దామని. మధ్యలో బెలూన్ లాగా ఉంది, అదేంటో మరి తెలియదు నాకు, కానీ ఆ బ్రిడ్జ్ అయితే చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఇక్కడ. సో పదండి ఇప్పుడు మనం చర్చ్ చూసేద్దాం. సో రైట్ నౌ వీఆర్ ఎట్ మేతకి చర్చ్. ఇట్స్ కాల్డ్ మేతకి వర్జిన్ మేరీ అసంప్షన్ చర్చ్ and it's the oldest, one of the oldest church in Tbilisi and located on the banks of a river called Matwari. I don't know if I'm saying correctly, also known as Kura. And this church belongs to 6th century and it was built by the king Watkang I along with a castle, a palace which served as his residence basically. And it's believed that the church is connected to mother god of Meteki. Meteki means the area around the palace. That's why it's called Meteki church. So మీరు ఫునికులర్ చూసుకోవచ్చు, మోస్ట్లీ అది కూడా వెళ్తాము. ఆపరేషన్ ఉందో లేదని డౌట్, కానీ ఇప్పుడు చూస్తే ఉంది కాబట్టి మనం తప్పకుండా వెళ్దాం. చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా మీకు మదర్ ఆఫ్ జార్జియా కనిపిస్తుందని. మళ్ళీ చూసారు ఇక్కడ కూడా. జస్ట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వ్యాక్స్ ఫిగర్స్ ఎగ్జిబిషన్, మిర్రర్ మేజీ ఉన్నాయి, బటర్ఫ్లై ఎగ్జిబిషన్. సో నాకు టైం లేదు కాబట్టి నేను ఇవన్నీ చేయను, నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. సో ఇందా మనం దూరం నుంచి చూస్తున్నాం కదా ఒక పెద్ద బెలూన్, సో అక్కడికి వచ్చాం మనం. N square అని రాస్తుంది అనుకుంటా దాని మీద, అది మరి హాట్ ఎయిర్ బెలూన్ అనుకుంటున్నాను నేను. ఇది దూరంగా మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ ఆఫ్ పీస్, అక్కడికి వెళ్ళిపోతాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసాం బ్రిడ్జ్ ఆఫ్ పీస్ కి. బ్రిడ్జ్ ఆఫ్ పీస్ ఒక పెడెస్ట్రియన్ బ్రిడ్జ్, రైక్ పార్క్ ని ఓల్డ్ టౌన్ తో కనెక్ట్ చేస్తుంది సెంట్రల్ టిబిలిసిలో. సో యాక్చువల్లీ 2010లో కన్స్ట్రక్ట్ చేశారు. కింద ఇందాక చూసాం కదా రివర్ కూరా, దాని మీద కన్స్ట్రక్ట్ చేశారు. లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ 150 meters ఉంటుంది. అండ్ మనం వ్యూ ఆఫ్ నార్కెలా ఫోర్ట్రెస్ అది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఒక రోపే ఉంటుంది, నెక్స్ట్ మోస్ట్లీ ఎక్కుతాను, అది ఎక్కి మనం క్యాజిల్కి ఆ ఫోర్ట్రెస్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత బ్రిడ్జ్ యాక్చువల్ ఒక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ కట్టారు, ఆయన పేరు మైకల్ ది లూసీ. అండ్ ఒక మెరీన్ యానిమల్ విత్ కర్వీ స్టీల్ ఆర్కిటెక్చర్ ఎలా కనిపిస్తుంది చూసుకున్నారంటే, ఒక వేల్ టైప్ కనిపిస్తుంది దీని ఆర్కిటెక్చర్. నైట్ టైం అయితే దీని అందమే వేరు. చూస్తున్నారు కదా ఇక్కడ పెట్స్ బాగా, డాగ్స్ మెయిన్లీ బాగా ఉంటాయి, చాలా తిరుగుతూ ఉంటాయి. కొన్ని నిజం పెట్స్ ఉంటాయి, కొన్ని స్ట్రీట్ డాగ్స్ కూడా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఆర్కిటెక్చర్ డిఫరెంట్ గా ఉంది. ఇదిగోండి ఇటు సైడ్ ఒక వ్యూ రివర్ ది, అండ్ ఇటు పక్క ఒక వ్యూ. అటు చూస్తే మీకు రైక్ పార్క్ అనమాట, ఇదేమో ఓల్డ్ టౌన్, ఓల్డ్ టిబిలిసి. సో రెండింటిని కనెక్ట్ చేయడానికి కోసమే ఈ బ్రిడ్జ్. సో ఇంకొక మెరీన్ యానిమల్ లా కనిపిస్తుంది చెప్పాను కదా, మీకు ఎగ్జాక్ట్ గా ఆ వ్యూ చూపించడానికి కోసం ట్రై చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది, చూసారా? మోస్ట్లీ ఒక వేల్ లాగా ఉంది నాకు తెలిసి, మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఎలా కనిపిస్తుంది మీకు. ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంది, ఇటాలియన్ ఆర్కిటెక్చర్ కదా, అంతేనా డిఫరెంట్ గానే ఉంటుంది. వాళ్ళ ఆర్కిటెక్చర్ చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నుంచి బాగుంది, ఫుల్ గా కనిపిస్తుంది. చిన్న బ్రిడ్జ్, మరీ పెద్దదేం కాదు. అండ్ ఇక్కడ మొత్తం చూడండి వ్యూ అంతా. ఇది రైక్ పార్క్ అనమాట. రైక్ పార్క్ కొంచెంసేపు తిరుగుతున్న తర్వాత ఫస్ట్ అయితే మనం రోప్ వేకి వెళ్ళిపోదాం. మళ్ళీ మీకోసం మదర్ ఆఫ్ జార్జియా, దానికోసం ఇప్పుడు మనం ట్రై చేసేది మదర్ ఆఫ్ జార్జియా దగ్గరికి వెళ్ళడానికి. సో జార్జియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ అట్రాక్షన్స్ ఇది కాస్ట్లీ అండ్ డైమండ్ బ్రిడ్జ్. మనకి టైం లేకపోవడం వల్ల మనం చేయలేము, కాకపోతే జస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, మధ్యలో డైమండ్ షేప్ అలా ఉంటుంది. సో హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఓపెన్ చేసే ఉంది, క్యాషియర్ కౌంటర్ అయితే ఉంది. నేను ఇంకా అంటే ఫుల్ గా చూడలేదు, కాకపోతే రేట్ ఎంత అంటే 60 జెల్ జార్జియన్ లారీ. ఒక లారీ ఈక్వల్ టు ఆల్మోస్ట్ లైక్ 30-31 రూపీస్ ఉంటుంది. సో అంటే ఆల్మోస్ట్ 1800 రూపీస్ అనుకోండి. సో చూద్దాం టైం బట్టి. ఫస్ట్ అయితే మీకు ఇందాక చెప్తున్నా రోప్ వే వెళ్ళిపోదాం. 7 లారీస్ అంటే అప్ అండ్ డౌన్. సో రేట్ బాగానే ఉంది, మరి ఎక్కువేం కాదు. సో ఇక్కడ నుంచి నారికల్లాకి వెళ్ళడానికి కోసం ఈ రోప్ వే అనమాట. సో అనుకున్నట్టే రోప్ ఎక్కేసి అదర్ సైడ్ వచ్చేసాను. సో ఇక్కడ చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. బొటానికల్ గార్డెన్ ఉంటుంది, మదర్ ఆఫ్ జార్జియా మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఇందా నుంచి మీకు చెప్తుంది, చాలా టైం నుంచి మీకు చెప్తుంది, అది ఇక్కడే ఉంది. సో ఇవన్నీ మనం చూసిద్దాం. ఇక్కడ అందమైన మదర్ ఆఫ్ జార్జియా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం అంటే కుక్కలు. ఒక్కొక్క కుక్కను చూసుకొని తట్టుకోలేదు, వస్తూనే ఉంటాయి. సో దాంతో నాకు ఎన్నిసార్లు రీటేక్లు చేయాలో నాకే తెలియదు. ఫైనలీ మనం వచ్చేసాం మదర్ ఆఫ్ జార్జియాకి. చూస్తున్నారు, వస్తూనే ఉంటాయి అవి. సో మీకు ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చెప్తాను అసలు ఏంటి స్టాచ్యూ. మీరు చూసుకోవచ్చు అల్యూమినియం స్టాచ్యూ, ఇది సోలాలాకి హిల్ మీద ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే వైన్ బాటిల్ ఉంది, రైట్ సైడ్ సోడ్ ఉంది. సో వైన్ బౌల్ ఏమో బేసికలీ ఫర్ ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఉన్న సోడ్ ఈస్ ఫర్ ఎనిమీస్. అలాగే మీకు ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, అది చూపిస్తా తర్వాత. అండ్ స్టాచ్యూ యాక్చువల్ 1958లో బిల్డ్ చేశారు. జార్జియా అనే పేరు యాక్చువల్ గ్రీక్ నేమ్ నుంచి వచ్చిందంటారు. బేసికలీ ఇట్స్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఫార్మర్స్ అనమాట.
అండ్ ఆల్సో కొంతమంది ఏమంటారంటే సెయింట్ జార్జ్ ఆయన ఉన్నారు కదా, సెయింట్ జార్జ్ ఆయన పేరు మీద వచ్చింది కంట్రీ నేమ్ అని. సో ఈ అందమైన వ్యాలీ, ఈ అందమైన హిల్ ఏరియా చూసుకోవచ్చు. సోలాలాకి హిల్ అంటారు దీన్ని. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ. సో వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ అట్రాక్షన్స్ దేనికి టికెట్ లేదు. సో అది అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫ్రీగా అని చూసేయచ్చు. కొన్ని అట్రాక్షన్స్ ఉంటుంది అఫ్ కోర్స్ టికెట్, కానీ ఇలాంటి అట్రాక్షన్స్ అయితే లేదు. సో ఒక చిన్న ట్రైల్ లాగా కనిపించింది, అక్కడి నుంచి వచ్చేది. ఇక్కడ మదర్ ఆఫ్ జార్జియా బాగా కనిపిస్తుంది, క్లియర్గా చూడొచ్చు మీరు. సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, వైన్ బౌల్ ఉంది, రైట్ సైడ్ ఏమో సోడ్ ఉంది. సో లెక్కలేని కెథీడ్రల్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనం ఇందాక వెళ్ళాం కదా, బ్రిడ్జ్ ఆఫ్ పీస్ అవి కనిపిస్తుంది ఇక్కడ, ఆ రివర్. సో మొత్తం సిటీ వ్యూ అంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది క్లియర్గా. సో ఇందా మీకు చూపించాను కదా డైమండ్ బ్రిడ్జ్ ఒక బిల్డింగ్ ఉందని. సో అదే అనమాట రోప్వేకి ఎంట్రీ. సో ఇక్కడే మీరు టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. సో రోప్వే దిగేసి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసాము, రైక్ పార్క్కి. సో రైక్ పార్క్ బేసికల్లీ ఒక కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది, ఒక యాంఫీ థియేటర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో మనం బేసిక్గా అది స్కిప్ చేద్దాం, ఎందుకంటే మనకు టైం లేదంతా. సో నెక్స్ట్ బ్రిడ్జ్ ఆఫ్ లవ్ కోసం చూస్తున్నాను. 2 బ్రిడ్జెస్ ఉంటాయి, దానికోసం వాక్ చేసి వెళ్తున్నాను. అది కనిపించగానే మీకు చూపిస్తాను. సో ఈ పార్క్ కూడా 2010లో ఓపెన్ చేశారు. సేమ్ ఇటాలియన్ ఆర్కిటెక్ట్ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ ఎవరు కట్టారు, అదే ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేశారు. వాట్ యూ సీ ఇస్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఆఫ్ జార్జియా, ది రెసిడెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ జార్జియా సిన్స్ 2018. జస్ట్ లొకేటెడ్ ఆపోజిట్ రైక్ పార్క్. సో జార్జియాలో చెప్పాను కదా గ్రాఫిటీ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. సో ఎంతవరకు లీగల్ నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా ఈ గ్రాఫిటీ. ఇంకా శాంపిల్స్ కనిపిస్తే మీకు చూపిస్తాను. సో మళ్ళీ బ్రిడ్జ్ ఆఫ్ పీస్ దగ్గరికి వచ్చాను. బోట్ రైడ్ చూస్తున్నారు కదా, ఇది ఎక్కాలంటే 30 లారీ అంట. సో చూద్దాం, మన వీలు బట్టి చూద్దాం, మిగతా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో 30 లారీలో వైన్ అండ్ వాటర్ కూడా ఇంక్లూడెడ్ అంటున్నాడు. నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, చూద్దాం తర్వాత చూసి మనం వీలైతే వెళ్దాం.